ఎక్కడ చచ్చావురా? నిన్ననగా పోయావు, ఇంతవరకు ఇంటికి రాలేదు. నీకు ఎప్పుడు మందు చేస్తా కానీ ఇంటి చేస్తా పెళ్ళం చేస్తా లేదా? సంజన, ముందు ముందు తర్వాత ఏదైనా. నువ్వు ఈ మందులోనే తగలడి చావు. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. నీ పుట్టింటికి వెళ్తా. నీ పుట్టింటికి వెళ్ళినా ఆ ఏమో జరిగినా తీసుకొస్తా. ఎక్కడికైనా వెళ్ళి మనశ్శాంతిగా ఉండమంటే ఉండనివ్వు. సర్లే, నా కర్మ ఇంతే అనుకుంటాను. అవును, మన ఇంటికి అద్దెగా ఒక కుర్రాడు వస్తా అన్నాడు. ఆ ఇల్లు శుభ్రం చేసి బూజు తుడుపుమన్నాను, దులిపావా? నా బతికి ఇంతేగా, పెళ్ళైన కాయించి ఆ బూజు పోతావో ఇప్పుడు వస్తావో అందుతో అంతేగా నా బతుకు. దాని తగ్గట్టుగా పక్కనే కతుకులు శుభ్రం బూజు, దాని మరీ బూజు కొట్టి కొట్టి నా ఊరు అంతా జారిపోతుంది. మరేం చేసి వస్తావు గనక ఎప్పటికో ఫుల్ అయ్యి వస్తావు. పద్యం పాడతాను అని ఓ రాగం ఎత్తుకుంటావు. అటు అరవు బాకే పక్కంతో ఎంతారా పొరుగు పోయింది. సంజన, తండ్రి మాత్రం బయట వేస్తావు. ఓకే, దోమలు పోతాయి. వానికి వెళ్దామంటే రానంటావు. సంజన, ఈ రోజు అన్నా ఏమన్నా సంజన చాలా గ్యాప్ వచ్చింది. సంజన, నువ్వు మందు తాకుండా ఇంటికి రా, అప్పుడు చూద్దాం. ముందు వెళ్ళి ఆ రూమ్ శుభ్రం చేయి. అదే మార్మేండు 10 నిమిషాలు ఇల్లు శుభ్రం చేసి బజార్కి మళ్ళీ పూలు తీసుకుని వస్తా. ఫ్రెష్గా స్నానం చేసి మన శోభనం కట్టిన చీర కట్టుకుని లైన్లో ఉంది ముద్దుగా ఓ సాంగ్ వేసుకుందాం. మోజుకి రాముదే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే. చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అలాడిస్తాలే. అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం.
ఇప్పుడు జనక జమాయిస్తాలే రావే పిల్ల నాటుగా చిన్న వయ్యారం తాళం తీస్తాలే చిలక చందన పట్టు చీరే కట్టిందా చిలిపి చెక్కలి మీద సిగ్గే పుట్టిందా అయితే ఎక్కుమని పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కుమని పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం ఇంట్లో ఏమయ్యా ఆడుకుంటే యారా పాలు లేదా వంట పక్కింటికి పోయ్యా. అదేనండి కూర అబ్బు అనుకున్నావా నీకు అంటున్నా అబ్బా లేదయ్యా చదివి జెండర్ మెలుగుందా భయ్యా ఆడుకునే నీది మొహం నీది అబ్బు రాజేతి కింద మౌర్లేశ్వరి మెలుగా మరి గారు బర్బతి మెలుగుందా. చిన్నప్పుడు జ్యోతిషుడు నాది చూసి ఏం చూసి అయ్యా అయ్యా ఎప్పుడు చూసి అదే గోలరా ఇంకేముంది నా జాతక చక్రం అబ్బో పెద్ద గొప్పోడు అవుతారని చెప్పారు. అంత కళాకారు అవుతుందని చెప్పారా? మరి చూసి కట్టుకోగలవా నువ్వు నేను చేసే పర్ఫార్మెన్స్ ని? చూద్దాం ఒకసారి చూపి అయ్యా ఆ? చూపి అయ్యా కళాకారుతున్నావు ఏమన్నావా? ఎలా ఉన్నది? ఎలా ఉన్నది? బొద్దురా భలే గుద్దేవయ్యా. ఏ పని మీద వచ్చి ఇంతకీ? ఊరు పోగడా నేను పని మీద రాలేదు. ఉంది పెద్ద బస్సు రేపల్ టు విజయవాడ కరకట బస్సు దిగిరండి. ఎందుకు వచ్చా అసలు ఎందుకు వచ్చా అన్నా? ఏ పని మీద వచ్చావు అన్నా? అదేనండి మీకు ఇల్లు ఉంది కదా ఇంట్లో చిన్న గది ఉంది కదా నీ పెళ్ళి అయిందా? అవలా అవలేదా? అవలా ఎవరు మీ చెల్లి లేదా? ఆహా అదండి అద్దుకొచ్చాను ఏదో ఒకటి చెప్పండి. ఇంకా రాలేదు మా ఇంట్లో కాయలేదు బూది అవలేదు ఇంకా దొరుకుతాం ఇంకా బూది పోతాం అవలా. మరి ఇప్పుడు దొరుకుతాయి అండి రేపు రండి. అదేనండి సరే ఒకసారి వస్తానండి. అదేనండి కదా ఇదే లపాకి ఇల్లు ఎక్కడ? లపాకి ఇల్లు ఎక్కడమే అనరా? అది కాదండి లపాకి ఉన్నాడు ఇల్లు ఎక్కడ? ఇల్లు లపాకి ఇల్లు ఎక్కడమైంది? కొట్టమహరా బాబు మళ్ళీ అంటే
అదే లపాకి ఇల్లు ఎక్కడండి ఒరే అమ్మ, ఒరే మొగడా ఇల్లు ఎక్కడం కాదురా, ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇల్లు ఎక్కడ అంటున్నారా? అదేనండి ఇంత అడిచి అడుగుతున్నాడు అందేనండి బాబు. ఎవరు పుట్టారా? ఇందే అదా అదేనండి నన్ను కుక్కరు కొట్టుకుంటారండి బాబు. వాచ్మని అండి ఇంటికి వెళ్ళి ఆ సంగతి అయితే రేపురా, రేపు చెబుతా. మీ ఇంట్లో గది అద్దెకుందా? ఆ విషయమే రేపు చెబుతా, రేపురా. అలాగేనండి, ఓకేనండి. హలో మాధురి, ఏంటి ఇలా వచ్చావు? బాస్ భైరవ్ సింగ్ పంపించాడు. ఏం తీసుకుంటావు మాధురి? బ్రాందీయా, విస్కీయా, జిమ్మా? ఇప్పుడు అవేమొద్దు. డీసీపీ తులసిరామన్ చంపారు కదా, దాని తాలూకా అమౌంట్, మిగతా బ్యాలెన్స్ మీ అకౌంట్ పంపించారు, చూసుకోండి. ఇది చెప్పడానికేనా నువ్వు ఇక్కడికి వచ్చింది? అదే కాదు, మరొక విషయం. అజయ్కి మనకి మధ్య ఒక డీల్ జరిగింది. ఏంటి ఆ డీల్? బాస్ మీతో మాట్లాడుతా అన్నారు, మిమ్మల్ని రమ్మని చెప్పారు. అలాగే వస్తా. సరే, నేను వెళ్ళొస్తాను. చాలా తర్వాత కలిసాం కదా, నీ ఆటపాటలతో నన్ను ఆనందింపజేయొచ్చు కదా. Down for the Delgori beat. Got that thing, that's what we call, yeah. Yo. Hit it out. Let's go. Yo, no. కంది చేనుకొచ్చినావు, కళ్ళు నాకు కొట్టినావు, ముందుకొచ్చినావు, ముద్దు పెట్ట చూసినావు. ఎట్టా ఉంది మామ గొళ్ళు, నీ ఎట్టా ఉంది మామ గొళ్ళు, ఎట్టా ఉంది మామ గొళ్ళు, ఎట్టా ఉంది నీ గొళ్ళు. అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు. చిట్టా పొంది పిల్ల పొళ్ళు, చిట్టా పొంది పిల్ల పొళ్ళు, ఎట్టో పొంది పిల్ల పొళ్ళు. You're my love, heart beating out, come on, now love. కారికాచి తుంగలాగా కాపు కాసివి, నంగరాజు పిల్ల కొందరిది ఆగమంటివి. వంగి వంగి కట్టి వాము చాటుకొస్తివి, నన్ను కొంచెం కొంచెం ముద్దులాట ఆడమంటివి. వెంట వెంట పడితేవి, వేగించి చంపుతుంటేవి. వెంట పడితేవి, వేగించి చంపుతుంటేవి. ఏ బావ నువ్వు అంటే భాలే మోజు వంటివి, రోజు కొంటే లుక్కులిచ్చినప్పుడు రుప్పుతుంటివి. నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి, తీర చేరినాక చెంగుమంటూ తుర్రుమంటివి. నమ్మ నీ మాట, ఆశ పుష్కాకాయ పూట. నమ్మ నీ మాట, ఆశ పుష్కాకాయ పూట.
పట్టి పిల్ల నా చేయి శివరాత్రి ఇంక ప్రతి రేయి పట్టి పిల్ల నా చేయి శివరాత్రి ఇంక ప్రతి రేయి కంది సేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది నీ ఒళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు ఎవడ్రా నువ్వు ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు? సింహ జై సింహ నువ్వేనా సింహ అంటే? ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నీ ప్రాణం కావాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రాణం మీద ఆశ ఉండే వచ్చావా నా దగ్గరికి? ప్రాణం మీద ఆశ ఉండి కాదురా, నీ ప్రాణం తీయడానికే వచ్చా. రేయ్, అసలు నేను ఎవరో తెలుసా? నా లెవెల్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? తెలిసే ఏడకు వచ్చావా? ఏయ్! చంపడానికి బ్యాక్గ్రౌండ్తో పని ఏంట్రా? కలేజా కలేజా ఉండాలి. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, సింహానే. డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి. జై సింహాని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన సింహాని. డీసీపీ తులసిరామ్ తమ్ముడివా నువ్వు? ఎస్, డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి. ఏంట్రా, గుండె పగిలి గుండాయిజం చచ్చిందా, లేక రొమ్ము విరిగి రౌడీయిజం చచ్చిందా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎలా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచిస్తున్నావా? లేదురా, నిన్ను ఎలా చంపాలని ఆలోచిస్తున్నా. రేయ్, నువ్వెంత అమాయకుడురా! నా ఏరియాకి వచ్చి చావు గురించి నాతోనే మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు? ఏరియా ఏంట్రా? నేను ఎవరినైనా చంపాలని కమిట్ అయితే వాడి ఇంటికి వెళ్తా, వాడి నట్టింటికి వెళ్తా. వాడి గోండా అయినా సరే, రౌడీ అయినా సరే, వాడు లీడర్ అయినా సరే, వాడి అమ్మ మొగుడైనా సరే, ఎవడైనా సరే అమ్మ తోడు అడ్డంగా దొరుకుతా. ఏయ్, నువ్వు నిన్నగాక మొన్న కత్తిపట్టి రౌడీ అయ్యావురా. కానీ నేను 20 సంవత్సరాల క్రితమే కత్తి పట్టానురా. బచ్చాగాడివిరా నువ్వు. ఎవడు ముందు కత్తి పట్టాలనేది కాదురా, ఎవడో ముందు నరుకుతాడనేది ముఖ్యం. రేయ్, మేమందరం కానీ తలుచుకుంటే నిన్ను క్షణంలోనే చిటికలో నీ ప్రాణం తీసి నీ మాంసాన్ని కిలో లెక్క పార్సిల్ చేస్తావురా. ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపో. రే నీలకంఠ వర్మ, పరుగులే పెడతావో పొలికేకలే వేస్తావో నీ ఇష్టం. 5, 10, 100 అంటూ నీ ఇష్టం వచ్చినంత మందిని తెచ్చుకో. ఒక్కడనే వస్తా, 100 మందికి సమాధానం చెప్తా. రేయ్ నీలకంఠ, కంఠం కోస్తా. రేయ్ సింహ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద సింహం అనుకున్నావా? నిన్ను కూడా నీ అన్న వదిన దగ్గరికి పంపిస్తా. రేయ్, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నా. అది ఏంటో తెలుసా? నిన్ను ఎలా చంపమంటావు?
నువ్వే కోరుకోరా. నువ్వు కానీ నీ చావు ఎంత భయంకరంగా ఉండాలో తెలుసా? నీ చావు చూసిన ఈ జనాలందరూ భయపడిపోవాలరా. మళ్ళీ చెబుతున్నా విను, ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపోరా. నువ్వు నా కాపురం కాదురా, నేనే నీకు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ రోజుతో ఈ క్షణంతో ఆ భగవంతుడిచ్చిన ఆయుష్ నీకు తీరిపోయింది. ఈ క్షణం నుండి ఈ సింహ నీకు 30 రోజులు ఆయుష్ ఇస్తున్నాడు. తినాలనుకున్నవి తిను, తాగాలనుకున్నవి తాగు, అనుభవించాలనుకున్న సుఖాలన్నీ అనుభవించు. సరిగ్గా 31వ రోజు ఈ సింహ నువ్వెక్కడ దాక్కున్నా వస్తాడో, నీ ప్రాణాలు తీస్తాడు. ఏయ్, నిన్ను చంపేంత వరకు నేను చుక్క ముక్క పక్క ఏది ముట్టనురా. ఓకే, వస్తా. ఏ పంచదార బొమ్మ, పంజరంలో చిలకలా గిలగిల గింజుకుంటున్నావే. రే దుర్మార్గుడా, నన్నెందుకు ఇలా కట్టేశావు? కట్టేసకుండా వదిలేస్తే పారిపోవా మరి? ప్లీజ్ నా కట్లు విప్పండి. కట్లు విప్పుతాను, కానీ నాతో ఆడాలి, పాడాలి, చిందేయాలి. ఏమంటావు? అలాగే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అందమంటూ వచ్చాను, రావే రావే. ఆకులోన సున్నమేసి భోగ చక్కలిస్తాను, రావే రావే. పండు ఎంత తీయను, పాలు ఎంత చిక్కను, సొప్పులంగా చూసుకుంటే సమస్యలు పోదాము, రావే. చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. అయ్యో కసి కసి ఏడు కమ్ముకొస్తే ఎట్టా ఆగని చలిలో గిలిలో అందమంటూ వచ్చాను, రాయే వాయే.
చక్కలిస్తాను రావే రావే తమ్ముడు, ఢిల్లీ నుంచి సేట్ పడక్లాల్ బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నాడంట. మనల్ని వెళ్ళి బైరన్ సింగ్ అన్న హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాడు. అన్నా, మన గ్యాంగ్లో ఎవరు వెళ్ళినా పోలీసులకి అనుమానం వస్తుంది. పోలీసులకి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఈ చిలకని పంపిద్దాం. వచ్చి జీవకవే. నేను రాను. మర్యాదగా చెప్తే ఇది ఎదురు తమ్ముడు, ఎత్తి జీబులో పడేస్తాను. తమ్ముడు, ఢిల్లీ నుంచి సేట్ పడక్లాల్ బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నాడంట. మనల్ని వెళ్ళి బైరన్ సింగ్ అన్న హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాడు. అన్నా, మన గ్యాంగ్లో ఎవరు వెళ్ళినా పోలీసులకి అనుమానం వస్తుంది. పోలీసులకి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఈ చిలకని పంపిద్దాం. వచ్చి జీవకవే. నేను రాను. మర్యాదగా చెప్తే ఇది ఎదురు తమ్ముడు, ఎత్తి జీబులో పడేస్తాను. ఇంకెక్కడ బాస్ దుబాయ్ వెళ్ళాడు, రాత్రికి కానీ రాడు. ఏదో డీల్ విషయం మాట్లాడాలని అన్న నీలకంఠ వర్మ పంపించాడు. బాస్ వచ్చాక మాట్లాడతారు. మీరు వెళ్ళి ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి. వచ్చిన గెస్ట్కి మరి మర్యాదలు ఏమి లేవా? ముగ్గురు అమ్మాయిలు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఆమె
నీ కళ్ళల్లో మాయమస్కా కొట్టి నేనెళ్ళన గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం మన ఇద్దరి కసి ముద్దుల రసమత్తుల వింటే నిదురోయిన తొలి జన్మల సొదలిప్పుడు మొదలడిగెనే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం ఓయమ్మో ఊరాల గుమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో బావయ్యో మంకులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం ఎమ్మెల్యే మధ్యలో సెన్సర్ కట్లా వచ్చావు. రే ఇంటి పేరు నీతి, ఒంటి పేరు నిజాయితీ, అసలు పేరు నరసింహ, ఏసీపీ నరసింహ. నువ్వు ఏసీపీ అయితే అంటే డీసీపీ అయితే నాకేంటి? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదురా, నిన్ను ఈడ్చుకు వెళ్ళడానికే వచ్చాను. కుక్కని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ నడి రోడ్డులో లాక్కుంటూ వెళ్ళడానికే వచ్చాను రా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏసీపీ. 4 పోలీస్ స్టేషన్లు, 40 మంది కానిస్టేబుల్, గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ మెయింటైన్ చేసే నీకే అంత ఉంటే 400 మంది రౌడీలు, 40 మంది ఎమ్మెల్యేలు మెయింటైన్ చేసే నాకెంత ఉండాలి? నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదు. ఎంత డబ్బు కావాలో చెప్పు. రే ఈ నరసింహ నువ్వు ఇచ్చే సొమ్ముకి జారిపోడు, నీ తమ్ముకి పారిపోడు. నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, అరెస్ట్ చేయడమే నా ధ్యేయం. నడవరా స్టేషన్కి. ఏ నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తావు? డీసీపీ తులసిరామ్, అతని భార్య హత్య కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఎంతో మంది అమ్మాయిల్ని పాడు చేసాం, ఎన్నో రేపులు చేసాం, ఎన్నో హత్యలు చేసాం, కానీ అరెస్ట్ అవటం మాకు అలవాటు లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయగల పోలీస్ కొట్టనే లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నీ పోలీస్ పవర్ చూపిస్తే నేను నా రౌడీయిజం చూపిస్తా. రేయ్, ఏ రేంజ్ రౌడీజం అనేది? స్టేట్ రౌడీవా? కొట్టుకుందామా, నరుక్కుందామా, చెప్పుకుందామా? రే మమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మా అన్న వదిన మీద ఒట్టు. నేను దైవంగా ప్రేమించే నా గుర్తు మీద ఒట్టు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ఒట్టు. నిన్ను నీ అన్న నీలకంఠ వర్మని ఉరికమ్మం ఎక్కిస్తా. నేను నమ్ముకున్న నీతి, న్యాయం, ధర్మం ఒక్క 10 నిమిషాలు పక్కన పెడితే నీకన్నా పెద్ద రౌడీని రా నేను. నడవరా స్టేషన్కి. రే ఏసీపీ నరసింహ, నేను ఒక్క ఫోన్ కాల్ కొడితే నీ ఉద్యోగం వచ్చిందరనే వెళ్ళు. రే ఎవడికి చేస్తావురా ఫోను? ఎమ్మెల్యేకా, మంత్రికా, లేదంటే హోమ్ మినిస్టర్కా? ఎవడికన్నా చేసుకో. ఎవడు కూడా నా కంటి రెప్ప మీద కుంటి వెంటుకు కూడా పీకలేదు. ముందు నడవరా స్టేషన్కి. ఈ కోర్టులు, ఈ జైళ్ళు, మీ పోలీసులు నన్నేం చేయలేవురా. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తావేమో కానీ డబ్బు అనే పుష్పక విమానాలు న్యాయస్థాన రెక్కలు కట్టుకుని వస్తుంది. నన్ను నిర్దోషాన్ని తీర్పు ఇస్తుంది. అప్పుడు నిన్ను ఓలేటమ్మ జాతరలో వేటపోతున్నట్టు రప్ప రప్ప అని నరుకుతా. రే
నువ్వు నిర్దోషివి అని కోర్టు తీర్పు ఇచ్చే లోపు నిన్ను ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారా? నడవరా స్టేషన్కి. వెళ్ళి పని పూర్తి చేసురా, ప్రాణాలన్నా మిగులుతాయి. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ ఈ బ్రీఫ్ కేసులో ఏముందో నాకు తెలియాలి. ఈ బ్రీఫ్ కేసులో డబ్బు ఉంది, వాళ్ళు ఇచ్చే బ్రీఫ్ కేసులో బంగారు బిస్కెట్లు ఉన్నాయి. పని పూర్తి చేసుకురా. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను. నన్ను వదిలేస్తారు కదా? నువ్వు పని పూర్తి చేసుకురా, తప్పకుండా నేను వదిలేస్తాను. ఓకే. మీరు చెప్పినట్లే చేశాను. ఇంక నన్ను వదిలేయండి. వదిలేస్తాను. కవ్వించే నీ అందాలతో ఒక్కసారి ఆడి పాడి చూపించు, నాకు వదిలేస్తాను. ఆడతాను. నిజంగానే వదిలేస్తావు కదా? వదిలేస్తాను. మిసమిసల్లోని రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లార్చను. ఇలాంటి అనుమతి కావాలా? అబ్బా, ఇంకానా? ప్యారీ పెళ్ళంగారు
మోసపోయా చల్లగాలి తాకి విషం నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పర్వాలమై కాలేరా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి తరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుకను పల్లకిలో ఉన్నా కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన ఆప నిన్ను చేరులే పూసులెన్ని సాగిన ఊహని సంతోషంతో నేను సల్లంటున్నా కవింతలో పొందేనున్నా కౌగిల ఇరు కొసయ్యనా 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 వల్లభ కిల్లవ మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం నీయవా ఏంటన్నా పని పూర్తయిందా? మీరు చెప్పినట్లే చేశాను. నన్ను ఇక మా ఇంటికి వెళ్ళనివ్వండి. నీ పని నువ్వు కానిచ్చావు. ఎందుకు అలా నవ్వుతున్నారు? నీ పని నువ్వు కానిచ్చావు, మరి మా పని మేము కానించాలి కదా. మీ పనా ఏంటో చెప్పండి, త్వరగా చేసి వెళ్తాను. అంత అమాయకంగా మాట్లాడకు. ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? దుర్మార్గుడా, మీకు సహకరించాలా? ఏ విషయంలో? మరీ అంత అమాయకంగా మాట్లాడకు. ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? రా. రేయ్ ఈడియట్, అన్నమాట తప్పుతావా? వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులే పదవి చేతికి రాగానే ఇవన్నీ మర్చిపోతారు. చూడబోతే మంచి కసి మీద ఉన్నావు. 10 నిమిషాలు మా కౌగిల్లో కరిగిపోయి మమ్మల్ని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. నువ్వు చాపోయే ముందైనా మాకు స్వర్గాన్ని చూపించిన దాని అవుతావు. రావే. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది.
ఎలా వదలమంటావే? నా గురించి తెలిసిన దానివి, మా మనసుకు నచ్చిన దానివి, మా పనులు చేసిన దానివి. నిన్ను వదిలేస్తే మా మగజాతికే తీరమత్త. రా. మర్యాదగా ఇప్పుడు నన్ను వదిలేస్తారా లేదా పోలీసుని పిలవమంటారా? ఎవడే పోలీస్? మా పేరు వింటేనే పారిపోతారు. మర్యాదగా వచ్చి మా కౌగిల్లో కరిగిపోయి నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. చూడబోతే మంచి కసి మీద ఉన్నావు. రావే. లేకపోతే మేము నిన్ను బలవంతం చేయటం, మేము నీ బయట లాగటం, నువ్వు అరవటం చేసేది చేస్తూనే మాకు లేకుండా పోతుంది. ఎవర్రా నువ్వు? దాన్ని ఇటు పంపించి నువ్వు వెళ్ళి ఆడుకో. వచ్చి దమ్ముంటే తీసుకెళ్ళండి రా. ఈ అమ్మాయికి ఇష్టమైతే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ అమ్మాయి ఒంటి మీద ఎవడని చేయి వేస్తే వాడి చేయి నరికేస్తా. రే, నువ్వు చేతులు నరకగానే బెదిరి పారిపోవడానికి నేనేమి గాజులు తొడుక్కోలేదురా. వెళ్ళి గాజులు వేసుకున్నావు తగిలించు. నీ బెదిరింపులు మాలాంటి వాళ్ళని బెదిరిస్తే కత్తికి గండగా నరికి నీ మాసాన్ని కాకులకి గెద్దలకి వేస్తాం. రే, మీలాంటి రౌడీలను నేను ఆఫ్రికా వేసుకునే టైంలోనే అదరగొట్టేశా. మీ ఒంట్లో పార్ట్స్ మొత్తం పర్ఫెక్ట్గా పనిచేయాలంటే పిరిగి పందిలా పారిపోండి, లేదని తిరిగితే అడ్డంగా నరికేస్తా. నీ బెదిరింపులు, నీ మాటలు లుంగీల కింద లంగాలు కట్టుకునే వచ్చానా కొడుకులు చెప్పు. మాలాంటి కరుడు కట్టిన కొండల దగ్గర చెప్తే అర్థం చేస్తాం. రే, ఒక్క అడుగు ముందుకు వేస్తానంటే బూడిదలా మార్చిపోతారు. ఈ బాంబు ఎంత పవరో మీకు తెలుసు అనుకుంటా. నాకు చావంటే భయం లేదు. మీరు చావాలనుకుంటే ముందుకు రండి. అన్న, వీడెక్కడికి పోతాడు? వీడి పని తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేశాడు రమ్మని. వెళ్దాం పదన్నా. నరసింహ, నువ్వు ఏసీపీ అయినందుకు ఈరోజు మన అన్నావతిని బతుకుంటే చాలా ఆనందపడేవాళ్ళు. కానీ ఈరోజు మన అన్న వదిన బతుకుంటే నిన్ను చూసి చాలా బాధపడేవాళ్ళు. ఏమిటి నరసింహ నువ్వు మాట్లాడేది? ఏమిటి సింహ నువ్వు చేస్తున్నది? అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాను, అమాయకుల్ని కాపాడుతున్నాను. అన్యాయాన్ని ఎదుర్కోవడం అంటే అమాయకులను చంపుకుంటూ పోవడమా? చూడు నరసింహ, ధర్మం దారి తప్పి అధర్మం 1000 తలలతో విర్రవీగినప్పుడు అడ్డంగా తెగ నరకమని మనల్ని సృష్టించిన ఆ భగవంతుడే చెప్పాడు. అందుకే అధర్మాన్ని అనగతొక్కి ధర్మాన్ని కాపాడుతున్నాను. నా దారికి అడ్డు రాకు. అధర్మాన్ని అనగదొక్కడం అంటే నీకు నచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోవడం ఆ సింహ? ఇప్పటికైనా నువ్వు చేస్తున్న మరణ హోమాన్ని ఆపు. నేరస్తులను శిక్షించడానికి చట్టం, న్యాయం, ధర్మం ఉన్నాయి. అంతేగాని వాటిని నీ చేతుల్లో తీసుకుంటానంటే నేను సహించను.
చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నరసింహ? 2007 సంవత్సరంలో విజయవాడ నడిపొడ్డున అయేషా సారా అనే 17 సంవత్సరాల బి ఫార్మసీ విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటలకు మందు తాగిన మత్తులో మదమెక్కిన దున్నపోతుల్లా ఆ నీలకంఠవర్మ, ఆ బలికంఠవర్మ అత్యంత క్రూరంగా, అత్యంత దారుణంగా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే భయపడేంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేస్తుంది మీ చట్టం? 2017 సంవత్సరంలో కర్నూలు నడిపొట్టున పెనుగాలి కీర్తి అనే 14 సంవత్సరాల అభం శుభం తెలియని అమాయకురాలుని ఆ భైరవ్ సింగ్ అండ్ అతని ముఠ అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఏం చేస్తుంది మీ ధర్మం? నిజాయితీకి మారు పేరైన మన అన్నను, మనల్ని అమ్మలా పెంచిన మన వదిన్ను అలాగే అత్యంత దారుణంగా చంపేశారు ఆ నీలకంఠ, మణికంఠ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తుంది మీ ధర్మం? మీ పోలీసులు, మీ పోలీస్ వ్యవస్థ వాళ్ళని ఏమీ చెయ్యలేరు. చూడు సింహ, 2019 భారతదేశం అల్లల్లాడిన కేసు ఒకటి ఉంది. వైద్యురాలు మర్డర్ అండ్ రేప్ కేసులో 4 నేరస్తుల్ని నడి రోడ్డు మీద చంపిన చరిత్ర ఒక పోలీస్ది. దానికన్నా ముందు ముంబై బాంబు కేసుల్లో గసబ్ అనే వ్యక్తిని ఉరికమ్మ వెక్కించిన చరిత్ర ఒక పోలీస్ది. చూడు సింహ, ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావు. పోలీస్ అంటే ఏంటో గుర్తు చేసుకో. ఈ సమాజం మనశ్శాంతిగా నిద్రపోతుంది అంటే దానికి కారణం ఒక పోలీస్. గుర్తుంచుకుని మాట్లాడు సింహ. చూడు నరసింహ, మీరు చంపిన క్రిమినల్స్ ఒక పేదవాళ్ళు. డబ్బున్న క్రిమినల్స్ మీరు ఎన్కౌంటర్ చేయగలరా? డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన రాజకీయ క్రిమినల్స్ మీరు ఏమైనా చేయగలరా? మీరు ఏమీ చేయలేరు. అందుకే నేనే మన అన్న వదిలిని చంపిన వాళ్ళ ప్రాణాలు తీస్తాను. నా దారికి అడ్డు రాకు. చూడు సింహ, నన్ను కాదని నువ్వు వాళ్ళని చంపితే నేను సహించను. నేనే వాళ్ళని చట్టబద్ధంగా ఉరికమ్మ ఎక్కిస్తాను. నన్ను కాదని నువ్వు వాళ్ళని చంపితే తోడబుట్టిన వాడు వెనక కూడా చూడకుండా అరెస్టు చేస్తా. నేను ఆఖరిసారిగా చెప్తున్నా, నా దారి కట్టు రాకు నరసింహ. మన అన్న వదిలిని చంపిన వాళ్ళను నేనే నడి రోడ్డు మీద నరుకుతాను. ఇదే నా ఛాలెంజ్. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు బెదిరిపోయేవాడు కాదు ఈ నరసింహ. నీ పొగరు దించి నీ మెడలు వంచి నిన్ను ఉరికమ్మ వెక్కించడానికే వచ్చినవాడు ఈ నరసింహ. ఏం నేరం చేశానని నన్ను నువ్వు ఉరికమ్మ వెక్కిస్తావు? నేను నేరం చేస్తుండగా సాక్ష్యాధారాలతో సహా పట్టుకో. అప్పుడు నాకు నేనుగానే లొంగిపోతాను. ఓకే, ఈ నరసింహాల పోరాటంలో గెలిపెవరిదో చూద్దాం. ఛాలెంజ్, ఇట్స్ మై ఛాలెంజ్. ఓకే, మురిపిస్తావో నీ వంపు సంపులతో మురిపిస్తావో ఎలాగైనా సరే సింహ మనతో చేతులు కలపాలి ఈరోజు. అలాగే బాస్, పని పూర్తి చేసి కనిపిస్తాను.
అలజడి దేనికో గ్రహించలేవా అలమరికల తెరవిడు అలికిడి పోసుకో తేల్చుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకలో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా పడతి ప్రయాసంగా మరిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో చెప్పకుండా విని చింతకొస్తావని గుండె